బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో నెంబర్ గేమ్ ఇంకా నడుస్తూనే ఉంది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రయత్నిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పెరేడ్ చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. దీనికోసం ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు తీసుకెళ్తోంది కాంగ్రెస్. 5 గంటలకు ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్ కి చేరుకోనున్నారు. కర్ణాటకలో నెంబర్ గేమ్ నడుస్తూనే ఉంది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. దీనికోసం ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు తీసుకెళ్తోంది కాంగ్రెస్. 5 గంటలకు ఎమ్మెల్యేలంతా రాజ్ భవన్ కి చేరుకోనున్నారు. కర్ణాటకలో పాలిటిక్స్ అంతకంతకు హీట్ ఎక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఏ నిర్ణయం చెప్పకపోవడంతో కాంగ్రెస్ జేడీఎస్ కూటమిలో టెన్షన్ మొదలైంది. ఎమ్మెల్యేలు జేడీఎస్ కాంగ్రెస్ దగ్గరే ఎక్కువ ఉన్నారు. దాన్ని నిరూపించుకునేందుకు ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ చేయాలని నిర్ణయించింది. సాయంత్రం 4 గంటలకు తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ రాజ్ భవన్ కు తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు జేడీఎస్ కూడా ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ దగ్గరే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారని కాంగ్రెస్ జేడీఎస్ కూటమి చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే న్యాయ పోరాటానికి రెడీ అవుతోంది కాంగ్రెస్. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. అంతేకాదు, గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలతో ప్రెసిడెంట్ ముందు పెరేడ్ చేయించేందుకు కూడా రెడీ అంటోంది. అయితే నెంబర్ గేమ్ లో విజయం సాధించేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. తమ దగ్గర ఉన్నది 104 మంది ఎమ్మెల్యేలైనా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలున్నారని చెప్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం నడుస్తోంది. దీంతో బీజేపీ మైండ్ గేమ్ కు కౌంటర్ గేమ్ మొదలెట్టారు కుమారస్వామి. బీజేపీ 10 మంది ఎమ్మెల్యేలను లాగితే తాను బీజేపీలో నుంచి 20 ఎమ్మెల్యేలను లాగుతానంటూ కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరామన్నారు బీజేఎల్పీ నేత యడ్యూరప్ప. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారన్నారు యడ్యూరప్ప. రాజ్ భవన్ లో గవర్నర్ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యడ్యూరప్ప. పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశానికి
పరిశీలకులుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. Our legislature party, they have unanimously taken decision, has elected me as the legislature party leader. I have just handed over that copy to the governor, and I requested him as early as possible to allow me to take oath as Chief Minister of Karnataka. He told me he is going to take appropriate decision as early as possible. We have got 100% confidence that he is going to take a decision immediately. కాసేపట్లో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, రాజ్ భవన్ దగ్గర పెరేడ్ చేస్తామంటోంది కాంగ్రెస్ జేడీఎస్. అసలు ఏం జరగబోతోంది? గవర్నర్ అపాయింట్మెంట్ ఉందా? పరిణామాలు ఎలా ఉన్నాయి అక్కడ? సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ రాజ్ భవన్ దగ్గరికి బంతి రాబోతుంది. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ కు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు చేరుకోబోతున్నారు. రెండు పార్టీలు కూడా ఇవాళ ఉదయమే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకున్నాయి. కుమారస్వామిని ముఖ్యమంత్రి చేయాలని రెండు పార్టీల నేతలు కూడా గవర్నర్ను సాయంత్రం 5 గంటలకు కలిసి కోరనున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఒక బస్సు చేరుకుంది. ఈ బస్సులో ఎమ్మెల్యేలని మరి రిసార్ట్కి తరలిస్తారా లేకపోతే రాజ్భవన్ దగ్గరికి తీసుకొస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుందంటే ఖచ్చితంగా తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. 112 మ్యాజిక్ ఫిగర్ అయితే 116 మంది తమతో ఉన్నారు. డెబ్బై 78 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిస్తే దాదాపు 70 మంది మాత్రమే ఇవాళ ఉదయం జరిగిన మీటింగ్ కు అటెండ్ అయ్యారు, CLP మీటింగ్. మిగతా వాళ్ళు సమావేశానికి హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే బీదర్, గుల్బర్గా లాంటి ఏరియాలు బెంగళూరుకు చాలా దూరం, 500-600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు బెంగళూరుకి ఇంకా రీచ్ కాలేదు, అందులోనే హాజరు కాలేకపోయారని చెప్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు బెంగళూరులో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక 3 ఇవాళ మీటింగ్ హాజరు కాలేదు. మరి బెంగళూరు సిటీలో ఉండి కూడా వాళ్ళు ఎందుకు అటెండ్ కాలేదు? వాళ్ళు ఆల్రెడీ బీజేపీ లైన్ లో ఉన్నారా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. 2 జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ శాసనసభ పక్ష మీటింగ్ కు అటెండ్ కాలేదు. సో కొన్ని డౌట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. పూర్తి ఎమ్మెల్యే ఎందుకు CLP మీటింగ్ అటెండ్ కాలేదు, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు అటెండ్ కాలేదు? బీజేపీ అయితే కాన్ఫిడెన్స్ గా చెప్తే మేము మాకు అవకాశం ఇవ్వండి, బల నిరూపణ చేసుకుంటాము. కాంగ్రెస్ అయితే బలి నిరూపణకు ముందుగా తమన్నే పిలవాలి, పిలవకపోతే లీగల్ ఆప్షన్ ప్లస్ ఇక్కడ రాజ్ భవన్ ముందు ఎమ్మెల్యేలతో నిరసన చేపడతాం, అవసరమైతే నిరాదీక్ష కూర్చుంటాం, ఇక్కడ ఎమ్మెల్యేలతో పరేడ్ చేస్తాం, రాష్ట్రపతి భవన్ లో కూడా ఎమ్మెల్యేలతో పరేడ్ చేస్తామని చెప్పింది. అల్టిమేట్ గా గవర్నర్ అయితే ఈ సాయంత్రం బహుశా నిర్ణయం తీసుకోవచ్చు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత అని చెప్తున్నారు. ఏం జరుగుతుందని చూడాల్సింది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.